అందరికీ నమస్కారం అండి। ఈ రోజు అనంతపురం మార్కెట్ యార్డ్ నందు ఉచిత భోజనాలు రైతుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది। ఇది నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను। ఇక్కడ నేను చైర్పర్సన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని ఒక అవగాహనకు తెచ్చిన తర్వాత ఇక్కడ అన్నదానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరము। రైతులు తెల్లవారుజామున 3 గంటలకే మార్కెట్లోకి రావడం జరుగుతోంది। ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు భోజనానికి బయటికి వెళ్ళి భోజనం చేసే పరిస్థితి లేదు। వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తే ఎంతో సంతోషంగా ఇల్లుకు చేరుతారు అనే ఒక గొప్ప సంకల్పంతో నేను ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి అందరూ కూడా నేను పిలిచిన వెంటనే అందరూ కూడా ఇక్కడికి వచ్చి దీనికి సపోర్ట్ చేసినందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రైతన్నలకు ఎప్పుడు అండగా ఉంటుంది। రైతన్నల కష్టాలను ఎప్పుడు గుర్తిస్తూ వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంతో పాటు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాలలో అన్న క్యాంటీన్ కూడా ఎంతో గొప్పగా జరుగుతోంది। గతంలో చూసినట్టయితే కడుపు నిండా తినే అన్నాన్ని కూడా గతంలో తీసివేయడం జరిగింది। అయితే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ ని స్థాపించడం, ఇలా రైతులకు కానీ ఆకలితో ఉన్నటువంటి వాళ్ళ కడుపుని నింపడం మా ప్రభుత్వం ఏకైక లక్ష్యం। అందులో భాగంగానే నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। దీన్ని నేను నిర్విఘ్నంగా ప్రతి శనివారం ప్రతి ఆదివారం ఇక్కడ మార్కెట్ యార్డ్ లో రైతన్నలకు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను। నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, అన్నదాత జై తెలుగుదేశం, జై తెలుగుదేశం।